చిన్న సీఎం పవనాలు సారు శ్రీమంతుడు గెటపేసిండు గదా. శ్రీమంతుడంటే మల్లేదో అనుకునేరు. సినిమాల మహేష్ బాబు లెక్కనే సైకిల్ దొక్కే కార్యం ముంగటేసుకున్నాడని. అయితే ఏం లేదోలా. విజయనగరం జిల్లా జాడవారి కొత్త వలస అనే ఊళ్ళున్న సిద్ధు అనే ఇంటర్ చదివే గీ పిల్లగాడే తయారు చేసిండట గీ సైకిల్ ను. సో నేను మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. ఈ 17 కిలోమీటర్లలో కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కాలినడకను నడిచి మిగిలినంతా ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది. సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు 60 రూపాయల వరకు ఛార్జీలకు అయితే ఖర్చు అయ్యేది. ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు. సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది. గదన్నట్టు ముచ్చట. దినామ ఇంటికెంచి కాలేజీకి ఓనికే తిప్పలైతున్నదని ఛార్జింగ్ తోని నడిచేటట్టు సైకిల్ ను తయారు చేసుకున్నాడన్నట్టు. 3 గంటలు ఛార్జింగ్ పెడితే చాలు 80 కిలోమీటర్ల దాకా నడుస్తుందట. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడన్నట్టు సొంత ఆలోచనలతోని ఛార్జింగ్ సైకిల్ ను తయారు చేసుకొని అటు పైసల ఖర్చు ఇటు కాలేజీకి నడుచుకుంటూ పోయే తిప్పలు తప్పించుకున్నాడన్నట్టు. ఇక పిలగాని ముచ్చట తెలుసుకున్న పవనాల సారు మంగళగిరి పార్టీ ఆఫీస్కు పిలుచుకొని మరీ తారీఫ్ చేసిండు ఆ తమ్ముని. గంతేకాదు పిలగాన్ని సైకిల్ మీద ఎక్కించుకొని ఆఫీస్ ముంగట కొద్దిసేపు తిరిగిండు. అటెంకాల ₹1,00,000 చెక్కును చేతిలో పెట్టి కీప్ ఇట్ అప్ మై బాయ్, గిసంటి వస్తువులను నువ్వు ముంగటెన్నో కనిపెట్టాలనని, నీకు ఆ దేవుడు ఆశీస్సులెప్పుడు ఉండాలని దీవనార్థులు పెట్టిండట. పవన్ సార్ లెక్క సర్కారే యూత్ పిలగాండ్ల టాలెంట్ ను గుర్తించి ఆళ్లను ఎంకరేజ్ చేస్తే సమాజానికి ఉపయోగపడే వస్తువులెన్నో తయారు చేయనీకి సిద్ధమైతారని పవనాల సారు చేసిన పనిని తారీఫ్ చేస్తున్నారు గీది చూసినోళ్ళు.